హాయ్ అండి. సో ఇక్కడ ఫ్లవర్ చూసారు కదా, మా హస్బెండ్ ఫస్ట్ టైం నాకు వ్యాలంటైన్స్ డేకి ఫ్లవర్ బొకే ఇచ్చారండి. చాలా స్పెషల్గా అనిపించింది. సో ఫ్లవర్ బొకేతో పాటి ఒక డైరీ మిల్క్ ఫ్రూట్ అన్నట్టు నాకు నచ్చిన చాక్లెట్ కూడా ఇచ్చారండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ 8 AM నుండి 11 AM వరకు నా రెగ్యులర్ మార్నింగ్ రొటీన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ టైం నేను ఉత్త కాలీఫ్లవర్తో కర్రీ అయితే చేశానండి. పొటాటోస్ వేద్దాం అనుకున్నాను, బట్ కానీ మర్చిపోయినాను. ఈరోజు తీసిన వ్లాగ్ కాబట్టి కిట్టు అయితే మార్నింగ్ 7:15, 7:20 కల్లా స్కూల్కి వెళ్ళాలండి. సో నేను ఇంకా మార్నింగే లేచేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేసాను. సో ఇంకా హిమేష్ కూడా నిద్ర నుండి లేచాడు. ఏమైంది ఫేస్కి? హిమేష్ మార్నింగ్ లేస్తూనే కాసేపు హిమేష్తో మాట్లాడి వాటర్ తాగడం హ్యాబిట్ చేశానండి. కిట్టుకి హిమేష్కి లేస్తూనే వాళ్ళిద్దరు వాటర్ కంపల్సరీ తాగాలండి. సో దాన్ని అయితే నేను రెగ్యులర్గా హ్యాబిట్ చేస్తున్నాను ఈ మధ్య. సో అయితే స్కూల్కి ఇంకా రెడీ అయిపోయాడండి, స్కూల్కి వెళ్తున్నాడు. ఏం కావాలి నీకు? నీకేం కావాలా? పర్సంట్ అంతే? ఓ నీకు ప్రెజెంట్ కావాలనా? ఎందుకు ఇప్పుడు ప్రెజెంట్ నీకు? నీకు ఏం ప్రెజెంట్ కావాలా? కార్ కావాలనా? ఓకే, కార్ ప్రెజెంట్ కావాలి. ఓకే, నాన్నకు చెప్దాంలే కార్ ప్రెజెంట్ కావాలని హిమేష్కి. నీ దగ్గర కార్డ్స్ ఉన్నాయి కదా, సో మెనీ కార్డ్స్ ఉన్నాయి నీ దగ్గర, మళ్ళీ ఎందుకు ప్రెజెంట్? ఓకే, లాస్ట్ టైం నువ్వు సైకిల్ కావాలన్నావు ప్రెజెంట్. ఓకే సరే తీసుకుందాం. హిమేష్ పాట పాడినా బిలీవర్ సాంగ్. ఫస్ట్ థింగ్ పాడు. పెయిన్ గట్టిగా పాడు. ఇచ్చుడు. యు మేడ్ మీ బిలీవర్. ఓకే, గుడ్ మార్నింగ్ చెప్పు. కిట్టు స్కూల్కి వెళ్తూనే హిమేష్తో కాసేపు మాట్లాడతానండి. 7:30 నుండి 8 o'clock వరకు హిమేష్తో కాసేపు మాట్లాడతాను. బయట టెంపరేచర్ -10 to -15 degrees ఉంది ఈరోజు. గుడ్ మార్నింగ్ చెప్పు. ఇక్కడ చూసి చెప్పు. గుడ్ మార్నింగ్ చిట్టి బాబు. హిమేష్ ఏం చేస్తున్నావు? మాన్స్టర్ ట్రక్తో ఆడుకుంటున్నావా? ఫ్లిప్ కూడా అవుతుంది అది. ఓ మాన్స్టర్ ట్రక్ ఫ్లిప్ కూడా అవుతుందా? నాకు తెలీదే. నీకు ఎట్లా తెలుసు నాన్న మాన్స్టర్ ట్రక్ ఫ్లిప్ అవుతుందని? ఓకే, అయితే చాలా చల్లగా ఉందండి. లైట్గా స్నో కూడా పడింది, మరి అంతగా పడలేదు కానీ జస్ట్ స్నో ఫ్లేక్స్ అయితే ఒక 5 to 10 minutes పడ్డాయి. సో ఇంకా మార్నింగ్ లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేసి ఇంకా కిట్టు స్కూల్కి వెళ్ళిపోతున్నాయి. 7:30 నుండి 8 o'clock వరకు హిమేష్కి కొద్దిగా వాటర్ తాపిచ్చేసి హిమేష్తో మాట్లాడతానండి. అండ్ తర్వాత 8 o'clock నుండి నా పని అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు మార్నింగ్ చపాతి కాలీఫ్లవర్ కర్రీ చేశా కాబట్టి కొద్దిగా పని ఎక్కువ ఉంది. సో బయట చూసారు కదా లైట్గా స్నో పడుతుంది. సో నాకు ఈరోజు పని కొద్దిగా ఎక్కువ ఉందనేసి మా హస్బెండ్ వచ్చి
చపాతీలు అయితే చేసేసారండి. నేనైతే అక్కడ ఉన్న యూటెన్సిల్స్ మొత్తం కూడా వాష్ చేసేసాను. ఇప్పుడు హిమేష్కి బాత్ చేపించే టైం అండి. సో నేను హిమేష్కి బాత్ చేపించే ముందర హిమేష్ మాయిశ్చరైజర్ క్రీమ్స్ కానీ విటమిన్ డి అండ్ అలాగే టవల్స్ మొత్తము అండ్ డ్రెస్ రెడీగా పెట్టుకునేసి హిమేష్ని అయితే బాత్కి తీసుకొని వెళ్తానండి. సో మేము హిమేష్కి ఇంకా హెయిర్ అయితే తీపించలేదండి. సో పుట్టి వెంట్రుకలు అయితే తీపించలేదు. సో ఇంకొక 1 or 2 వీక్స్లో అయితే హిమేష్కి గుండు చేపించబోతున్నామండి. కిట్టుకి 9 months అప్పుడే గుండు చేపించేసామండి. అప్పుడు కిట్టుకి కొద్దిగా క్విక్గానే గుండు చేపించాల్సి వచ్చింది. అండ్ హిమేష్కి ఏంటంటే నాకు ఇద్దరు బాయ్సే కాబట్టి సో ఒక 2 years అన్న నాకు హెయిర్ పెంచుకుందాం అనిపించింది. సో అందుకనేసి హిమేష్కి అయితే గుండు చేపించకుండా పోస్ట్పోన్ చేశానండి. సో ఇంకా 3 years దగ్గరికి వస్తుంది కాబట్టి సో June 3rd హిమేష్కి 3 years పడతాయి. సో ఆలోపు ఇక్కడ యుఎస్ఏలో గుండు చేపిద్దాం అనేసి చూస్తున్నామండి. సో ఇండియాకి అయితే వద్దాం అనుకున్నాం కానీ కుదరట్లేదు. ఎన్నిసార్లు వద్దాం అనుకుంటే అన్నిసార్లు పోస్ట్పోనింగ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఫస్ట్ అయితే గుండు చేపిద్దాము యుఎస్ఏలో అనేసి చూస్తున్నామండి. ఇంకొక 1 or 2 వీక్స్లో హిమేష్కి గుండు అయిపోతుంది. బయట టెంపరేచరు -15 degrees ఉంది కాబట్టి ట్యాప్స్ని డ్రిప్పింగ్ పెట్టుకోవాలండి. ఏం సాంగ్ పెట్టాలా? డైనాసర్ సాంగ్ ఏం లేదే. సంక్రాంతికి వస్తున్నాము సాంగ్స్ పెట్టాలా లేదంటే దేవరా పెట్టాలా? సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ పెట్టాలా? నీకు ఏ సాంగ్ కావాలో సంక్రాంతికి వస్తున్నాం మూవీలో? బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ చూస్తావా? ఓకే. మళ్ళీ చెప్పు. సినిమార్క్ ఏంది? బ్లాక్ బస్టర్ పొంగల్ పెడుతున్నా. ఓకే. యా. సినిమార్క్లో నువ్వు ఏ మూవీ చూసినావు? కాదు, సంక్రాంతికి వస్తున్నాం చూసినావు. ఎస్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసినాం కదా మనం సినిమార్క్లో. నీకు నచ్చిందా మూవీ సంక్రాంతికి వస్తున్నాము? ఇట్స్ గుడ్. మూవీ ఈజ్ గుడ్. నీకేం నచ్చింది సినిమాలో? బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ నచ్చిందా? ఓకే. ఓకే. హిమేషు, నువ్వు బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ చూస్తూ ఉండు. అమ్మ పోయి ఫ్రెష్ అప్ అయ్యి వస్తుంది. ఓకేనా? నీకేమన్నా కావాలంటే నన్ను వచ్చి అడుగు. హిమేష్కి బాత్ చేపించి రెడీ చేసేసానండి. సో ఇప్పుడు నేను ఇంకా హిమేష్కి కాసేపు టీవీ టైం పెడతానండి. మార్నింగ్ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు హిమేష్కి టీవీ టైం ఇస్తాను. సో నేనైతే ఇక్కడ మార్నింగ్ ఇంకా బ్రష్ చేసేసి నేను ఆయిల్ పెట్టుకున్నానండి. సో నేను జడ కూడా వేసుకుంటున్నాను. సో జడ వేసుకునేటప్పుడు మనము జడ ఇలా చిక్కు తీసేటప్పుడు మనము పైన నుండి చిక్కు తీయకూడదండి. సో హెయిర్ కూడా ఎక్కువ ఫాల్ అవుతుంది. సో నేను ఇక్కడ వీడియోలో చూపించినప్పుడు జడ మనము తీస్తూ ఉంటాం కదా. సో అప్పుడు మనము కింద నుండి పైకి చిక్కు తీస్తూ వెళ్ళామంటే హెయిర్ కూడా అంతగా ఫాల్ కాదండి. సో మీలో ఎవరికైనా తెలియకుండా ఉంటే ట్రై చేయండి. చూసారు కదా నా జుట్టుకు అస్సలు చిక్కు లేదు. చాలా క్విక్గా ఎంత బాగా చిక్కు అనేది వచ్చేసిందో. సో ఇలాగా హెయిర్ని కోమ్ చేసుకుంటే చాలా ఈజీగా చిక్కు పడకుండా హెయిర్ ఫాల్ కూడా తక్కువ ఉంటుందండి. సో నేను ఎవ్రీడే వేసుకునే జడ ఫ్రెంచ్ బ్రేడ్ అండి. సో నేను ఎప్పుడు మోస్ట్లీ దీన్నే వేసుకుంటాను. నేను నేర్చుకున్న జడలలో నేను ఎప్పుడు
ఫ్రెంచ్ బ్రైడే ఎక్కువ వేసుకుంటానండి. సో అది శారీ అయినా డ్రెస్ అయినా బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా నాకు ఈ జడ చాలా కన్వీనియంట్గా అనిపిస్తుందండి. అండ్ వేసుకోవడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఇలా మీకు కూడా ఎవ్రీడే వేసుకునే హెయిర్ స్టైల్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. సో నేనైతే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక ఫేస్ వాష్ అయితే వాడేదాన్నండి, పాండ్స్ది. సో నేను అది మళ్ళీ ట్రై చేద్దాం అనేసి నేను వాల్మార్ట్లో తీసుకున్నానండి. సో ఇండియాలో ప్రైస్ అది ఈ 115 రూపీస్ ఉంటే నాకు ఇక్కడ $8 పడిందండి. సో నేనైతే ఫేస్ వాష్ చేసేసాక సో ఎవ్రీడే నేను ఇంకా మాయిశ్చరైజరు, ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్ అండ్ బొట్టు, వ్యాజ్లిన్ కూడా అండి. సో వీటిని మాత్రం నేను ఎవ్రీడే కంపల్సరీ యూజ్ చేస్తానండి. నా దగ్గర ఫౌండేషన్ అవన్నీ ఉన్నా కూడా అస్సలు వాడను, ఏదో పేరు కోసము కొని పెట్టుకుంటాను అంతే. సో నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయి వచ్చాక ఇంకా హిమేష్ ఇంకా సాంగ్సే చూస్తున్నాడు. సో ఈ మధ్య హిమేష్కి బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ సంక్రాంతికి వస్తున్నాము మూవీకి వెళ్ళాం కదా. సో ఆ మూవీకి వెళ్ళినప్పటి నుండి ఆ మూవీ అన్న, మీను సాంగ్ అన్న, సో గోదావరి గొట్టు మీద సాంగ్ అన్న, సో ఇవన్నీ చాలా బాగా చూస్తున్నాడండి, పాడుతున్నాడు కూడా. సంక్రాంతికి ఆ మూవీ అయితే ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాము. అండ్ అలాగే రీసెంట్గా తండేల్ మూవీలో బుజ్జితల్లి సాంగ్స్ ఇవన్నీ కూడా మా హిమేష్కి ఫేవరెట్ సాంగ్స్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు టైము 10:10 అవుతుందండి. నేను హిమేష్కి టీవీ టైం పెద్దగా ఇవ్వనండి, మార్నింగ్ నుండి 3 o'clock వరకు. సో నేను ఇంకా 10:10 నుండి హిమేష్కి 1 hour స్టోరీ బుక్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. వెల్కమ్ స్ప్రింగ్, స్ప్రింగ్ ఈజ్ ఫన్. వెల్కమ్ ఫాల్, వింటర్ ఈజ్ ఫన్. వెల్కమ్ సమ్మర్, సమ్మర్ ఈజ్ ఫన్. ఫాల్ ఈజ్ ఫన్. సీజన్లో మనకి కొద్దిగా వెదర్ వార్మ్ అవుతుంది, ఓకేనా? వెదర్ వార్మ్ అవుతుంది. దీస్ డేస్ ఆర్ వార్మ్. ఫ్లవర్ డేస్ గెట్ కూలర్. సమ్ బర్డ్స్ మైగ్రేట్ టు వార్మర్ ప్లేస్. హాలిడేస్, హోలీ. ఓకే, దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. హోలీ ఈజ్ హియర్. ఇంకా మార్నింగ్ 10 నుండి 11 వరకు హిమేష్కి నేను స్టోరీ బుక్స్ చదువుతానండి. అండ్ అలాగే హిమేష్ని కూడా చెప్పమంటాను స్టోరీస్. హోలీ చదువు, బుక్ చదువు. నువ్వు చెప్పు అక్కడ ఏం జరుగుతుందో. ఏంటి? లార్డ్ విష్ణునా? దండం పెట్టుకో. ఓం చెప్పు, దండం పెట్టుకో. నమ శివాయ కాదే. ఓకే, yes. చూడు కృష్ణ ఎక్కడున్నారు. 1 by 1 పేజ్ తిప్పు. ఎస్ 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 ఇట్లా తిప్పు పేపర్ని, ఇట్లా 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 తిప్పు నాన్న. ఇక్కడున్నారు కృష్ణ. లార్డ్ కృష్ణ. దండం పెట్టుకో. ఓం శ్రీకృష్ణ. ఓకే, బొట్టు పెట్టుకున్నాడా? కృష్ణ బొట్టు పెట్టుకున్నాడా? ఓకే, దండం పెట్టుకో. చూసారు కదండి, నేను హిమేష్కి ఇలాగా స్టోరీ బుక్స్ చదివి హిమేష్తో కూడా చెప్పిస్తాను స్టోరీ. తనకు ఏమర్థమైందో సో తనకు వచ్చింది తన మాటల్లో చెప్తాడు క్యూట్గా. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలా. జూలై
ద నైట్ రిప్లైస్ విత్ ఫైర్ క్రాకర్స్ ఇన్ ద స్కై. ఇవన్నీ ఫైర్ క్రాకర్స్. ఆర్ వెయిట్, ఈస్ దట్ ఏ ఫైర్ ఫ్లై? అండ్ జస్ట్ లైక్ దట్ యూ రబ్ యువర్ ఐస్, దే ఫిజిల్ ఫేడ్ అవే. గుడ్ బాయ్. ఇవి ఫైర్ క్రాకర్స్. మనం దివాళీకి చూస్తాం కదా. అదే అండి నా వీక్ డే మార్నింగ్ 8 AM నుండి 11 AM వరకు నా రెగ్యులర్ రొటీన్ అండి. సో మార్నింగ్ లేస్తూనే నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేస్తానండి. అండ్ తర్వాత ఈరోజు టెంపరేచరు చాలా లో పోయింది. -15 degrees వరకు టెంపరేచర్ పోయిందండి ఇక్కడ. సో దాంతో మార్నింగ్ నుండి కొద్దిగా వర్క్ కూడా బిజీగా కంప్లీట్ అయిపోయింది ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.